మన ఇండియాలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క జ్యోతిర్లింగం వెనక ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇందులో మొట్టమొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉండేవారు. వాళ్ళే మనం ప్రధానంగా చెప్పుకునే 27 నక్షత్రాలు. అయితే వీళ్ళందరినీ దక్ష ప్రజాపతి చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. కానీ చంద్రుడు మాత్రం కేవలం రోహిణి మీదనే ఎక్కువ ప్రేమను చూపించేవాడు. ఈ విషయం తన మిగతా కూతుర్ల దగ్గర నుంచి తెలుసుకున్న దక్షుడు కోపంతో చంద్రుణ్ణి క్షీణించిపో అని శాపమిస్తాడు. ఆ శాపం వల్ల చంద్రుడి కాంతి పూర్తిగా తగ్గిపోయి ప్రపంచం మొత్తం అంధకారంలో పడిపోయింది. ఆ తరువాత చంద్రుడు గుజరాత్ లోని ఈ ప్రభాస్ పట్టణ్ క్షేత్రానికి వచ్చి ఆ మహాశివుడి కోసం ఘోర తపస్సుని చేశాడు. తన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు. తన శాపాన్ని పూర్తిగా తగ్గించలేకపోయినా నెలలో 15 రోజులు క్షీణిస్తావు, మరి 15 రోజులు ప్రకాశిస్తావు అని వరమిస్తాడు. చంద్రుడు తన కాంతిని తిరిగి పొందిన ప్రదేశం కాబట్టి ఇక్కడ వెలిసిన శివుణ్ణి సోమనాథుడు అని పిలుస్తారు. సోముడు అంటే చంద్రుడికి మరొక పేరు. కానీ చరిత్రలో ఈ ఆలయం ఎన్నో కష్టాలను చూసింది. ఈ ఆలయం ఎంత సంపన్నమైనది అంటే ఆ కాలంలోనే ఇక్కడ టన్నుల కొద్దీ బంగారం ఇంకా రత్నాలు ఉండేవి. 1026వ సంవత్సరంలో మహమ్మద్ గజ్నీ ఈ ఆలయం పైన తన సైన్యంతో దండెత్తాడు. ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని పడగొట్టాడు. అంతటితో ఆగకుండా అక్కడ ఉన్న సంపదను మొత్తం దోచుకుని వెళ్ళాడు. కేవలం గజనీ మహమ్మద్ మాత్రమే కాదు, ఆ తరువాత అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబ్ వంటి ఎంతో మంది దుర్మార్గులు ఈ ఆలయం పైన దాడి చేసి ధ్వంసం చేశారు. కానీ వాళ్ళు ఎన్నిసార్లు దాడి చేసి పడగొట్టినా మన హిందువులు ఈ ఆలయాన్ని మళ్ళీ మళ్ళీ నిర్మించుకుంటూనే ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరాఠాకు రాణి అయిన అహల్యాబాయి హోల్కర్ ఆ పాత ఆలయం పక్కనే ఒక చిన్న గుడిని కట్టించి పూజలు ఆగిపోకుండా చూశారు. కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒకసారి ఈ సముద్ర తీరానికి వచ్చారు. ఆయన సంకల్పంతోనే 1951లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడున్న ఈ ఆలయం చాణుక్య శైలిలో నిర్మించబడింది. దీని శిఖరం ఎత్తు దాదాపు 150 అడుగుల పైనే ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. ఆ గుడి బయట సముద్రం వైపు చూస్తూ ఒక స్తంభం ఉంటుంది. దాని పేరే బాణస్తంభం. దాని మీద సంస్కృతంలో ఒక శ్లోకం కూడా రాసి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అక్కడ నుండి దక్షిణ ధ్రువం వరకు సముద్ర మార్గంలో మధ్యలో ఎక్కడా భూమి లేదు అని అర్థం. ఎప్పుడో వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులకు జాగ్రఫీ మీద ఎంత పట్టు ఉందో దీన్ని పట్టి అర్థమవుతుంది. ఇంకా హిరణ్య, కపిల, సరస్వతి ఈ 3 నదులు కలిపే పవిత్రమైన త్రివేణి సంగమం కూడా ఇక్కడే ఉంది. కాలం ఎంత మారినా, ఎన్ని దాడులు జరిగినా చెక్కు చెదరని విశ్వాసానికి సోమనాథ్ ఒక సాక్ష్యం. మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అద్భుతమైన క్షేత్రం ఇది. ఇప్పుడు మనం రెండవ జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడు గురించి తెలుసుకుందాం. చుట్టూ దట్టమైన నల్లమల్ల అడవులు, హోరుమని పారే కృష్ణమ్మ పరవళ్ళు, ఆ ప్రకృతి ఒడిలో వెలిసిన భూలోక కైలాసమే మన శ్రీశైలం. అసలు ఈ స్వామికి మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చిందో మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అయితే దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం చంద్రవతి అనే యువరాణి కొన్ని అనివార్య కారణాల వల్ల అడవికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అక్కడ ఆమె ఒక నల్లని ఆవును పెంచుకునేది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆ ఆవు రోజు ఒక పుట్ట దగ్గరకు వెళ్లి తన పొదుగులోని పాలను దానంతటా అదే ఆ పుట్ట పైన దారపోసేది. అది గమనించిన చంద్రవతి ఆ పుట్టలో శివలింగం ఉందని గ్రహించింది. ఆ తరువాత ఆ స్వామికి రోజు తనకు ఇష్టమైన మల్లెపూలతో పూజ చేసేది. మల్లెపూలతో అర్చించాడు కాబట్టి ఆ పరమశివుడు మల్లికార్జునుడు అయ్యాడు. శ్రీశైలంలో మరొక అద్భుతమే బ్రహ్మరాంబికాదేవి. సతీదేవి మెడభాగం పడిన ప్రదేశం కాబట్టి ఇది శక్తిపీఠం అయ్యింది. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ శక్తిపీఠాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే శక్తిపీఠం అని కామెంట్ చేయండి. త్వరలోనే ఈ 18 శక్తిపీఠాల గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారికి బ్రహ్మరాంబికాదేవి అనే పేరు ఎలా వచ్చిందంటే పురాణాల ప్రకారం తుమ్మెద రూపంలో ఉన్న ఒక రాక్షసుని సంహరించడం వల్ల అమ్మవారికి బ్రహ్మరాంబికాదేవి అని పేరు వచ్చింది. ఆ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా, ఇంకా అమ్మవారు శక్తిపీఠంగా ఒక్కటే చోట ఉండటం వల్ల శ్రీశైల క్షేత్రానికి వెళ్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని నమ్ముతారు. కేవలం పురాణాలే కాదు,
చరిత్రలో కూడా శ్రీశైలానికి ఒక గొప్ప స్థానం ఉంది. శాతవాహనుల నుండి విజయనగర రాజుల వరకు ఎంతో మంది ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఇక్కడికి వచ్చి రాజగోపురాన్ని కట్టించారు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఇక్కడికి వచ్చి తపస్సు చేశారని, అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని ప్రసాదించిందని చరిత్రలో ఉంది. ఇప్పటికీ మనం ఆ ఆలయంలో శివాజీ మహారాజ్ ధ్యాన మందిరం కూడా చూడవచ్చు. ఇంకా మూడవది ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. కాలం ఎవ్వరి కోసమూ ఆగదు, కానీ ఆ కాలాన్నే తన వశంలో ఉంచుకున్నవాడు ఆ మహాకాలుడు. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత శక్తివంతమైనది, మృత్యువుకే భయాన్ని నేర్పే క్షేత్రం అదే ఉజ్జయిని మహాకాళేశ్వరం. పురాణాల ప్రకారం అవంతిక నగరాన్ని, అంటే మనం ఇప్పుడు పిలుచుకుంటున్న ఉజ్జయిని నగరాన్ని దూషణుడు అనే రాక్షసుడు హింసిస్తూ ఉండేవాడు. బ్రాహ్మణుల పైన వాడు దాడి చేసినప్పుడు ఆ పరమశివుడు భూమిని చీల్చుకొని ఉగ్ర రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ రాక్షసుని అంతం చేసి భక్తుల కోరిక మేరకు అక్కడే స్వయంభూగా వెలిశాడు. ఈ లింగం ఎవ్వరూ ప్రతిష్ఠించినది కాదు, శివుడే స్వయంగా వెలిసిన స్వయంభూ లింగం. లోకానికే గురువైన శివుడు ఇక్కడ దక్షిణామూర్తిగా కొలువై ఉన్నాడు. అందుకే ఈ లింగం దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది. మహాకాలుడికి అత్యంత ఇష్టమైనది భస్మహారతి. లోకమంతా నిద్రపోతున్న వేళ తెల్లవారుజామున 4 గంటలకు ఈ అద్భుతం జరుగుతుంది. శ్మశానం నుంచి తెచ్చిన భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. పుట్టిన ప్రతి ఒక్క జీవికి మరణం తప్పదు, కానీ ఆ శివుడిని శరణు వేడితే కాలం కూడా మనల్ని ఏమీ చేయలేదని చెప్పడమే ఈ భస్మహారతి అంతరార్థం. మహాకాళేశ్వర ఆలయం 3 అంతస్తులుగా ఉంటుంది. కింద వైపు మహాకాళేశ్వరుడు, మధ్యలో ఓంకారేశ్వరుడు, పైన నాగచంద్రేశ్వరుడు ఉంటారు. అయితే నాగచంద్రేశ్వరుడి ఆలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే నాగపంచమి రోజున తెరుస్తారు. ఇక్కడ క్షిప్రా నది తీరాన ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు ఆ పుణ్య నదిలో స్నానాలు చేస్తారు. 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్. ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా సరే దేవుడిని మనం రాతి రూపంలోనో విగ్రహ రూపంలోనో చూస్తాము, కానీ ఓంకారేశ్వర్ లో మాత్రం శివలింగం దేవుడి రూపంలోనే ఉంటుంది. పంచభూతాలకు ప్రాణం ఓంకారం భూమి మీద ఒక ద్వీపం రూపంలో వెలసిన అద్భుత క్షేత్రం ఇది. మధ్యప్రదేశ్ కాండ్వా జిల్లాలో పవిత్రమైన నర్మదా నది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ నర్మదా నది కావేరి అనే ఉపనదితో కలుస్తుంది. ఈ 2 నదుల మధ్య ఉన్న మాందాత అనే ద్వీపం ఆకాశం నుంచి చూస్తే అచ్చం ఓం ఆకారంలోనే కనిపిస్తుంది. అందుకే దీనికి ఓంకారేశ్వర్ అనే పేరు వచ్చింది. దీని వెనక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఒకప్పుడు వింధ్యా పర్వతం మేరు పర్వతం ఎత్తుని చూసి అసూయపడింది. నేను కూడా మేరు పర్వతం అంత ఎత్తు ఎదిగి గొప్పగా మారాలి అనే పట్టుదలతో వింధ్యా పర్వతం శివుడికి ఘోర తపస్సును చేసింది. తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. వింధ్యా పర్వతం కోరిన కోరికను మన్నిస్తూ ఆ పర్వతం మీద జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు. అయితే దేవతల కోరిక మేరకు ఆ లింగం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఆ ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వరుడు, ఇంకా రెండవది ఆ నది ఒడ్డున ఉన్న మమలేశ్వరుడు. ఆ లింగాన్నే అమరేశ్వరుడు అని కూడా అంటారు. అందుకే ఓంకారేశ్వర యాత్ర పూర్తి కావాలంటే ఈ 2 లింగాలను దర్శించుకోవడం తప్పనిసరి అని చెబుతూ ఉంటారు. ఇక చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయం నాగర శైలిలో నిర్మించబడింది. 11వ శతాబ్దంలో పరమార రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రం మీద కూడా ఎంతో మంది దాడులు చేశారు. ఎన్ని దాడులు చేసినా మన హిందువులు మాత్రం మళ్ళీ మళ్ళీ వాటిని పునర్నిర్మాణం చేస్తూనే ఉన్నారు. ఈ క్షేత్రంలో మరొక విశేషం కూడా ఉంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఓం ఆకారంలో ఉన్న ఈ ద్వీపం చుట్టూ సుమారు 7 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు. కొండలు, నది, అడవి మధ్యలో సాగే ఈ యాత్ర మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ క్షేత్రంలో సాయంత్రం వేళ నర్మదా హారతి చేస్తుంటే ఆ దీపకాంతుల్లో ఆ పరమశివుడే మన ముందు నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. 12 జ్యోతిర్లింగాల్లో 4వ లింగమైన ఈ ఓంకారేశ్వర్ కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం లాంటిది. ఇది కూడా మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం. 5వ జ్యోతిర్లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం. సముద్ర మట్టానికి సుమారు 11,000 అడుగుల ఎత్తున కొలువై ఉన్న పుణ్యక్షేత్రమే ఈ కేదార్నాథ్. ఆ పరమశివుడు కేదారేశ్వరుడుగా వెలిసిన ఈ చోటు కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్రకు ఇంకా నమ్మకానికి నిదర్శనం. అయితే ఈ క్షేత్రం వెనుక ఉన్న కథ మహాభారత కాలం నాటిది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు వారి బంధువులను చంపినందుకు వారి పాపాలను కడుక్కోవటానికి ఆ పరమశివుడి కోసం వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్తారు. కానీ శివుడు మాత్రం వాళ్ళకి దర్శనం ఇవ్వటానికి ఇష్టపడలేదు. గుప్త కాశీలో శివుడు ఒక ఎద్దు రూపంలో దాక్కున్నాడు. భీముడు ఆ ఎద్దుని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది భూమిలోకి వెళ్లిపోతూ ఆ ఎద్దు మూపురం మాత్రం ఇక్కడ రాయిలాగా మిగిలిపోయింది.
నిలబడింది. అదే మనం ఇప్పుడు చూస్తున్న ఈ కేదార్నాథ్ యొక్క శివలింగం. ఇంకా ఆ ఎద్దు మిగిలిన శరీర భాగాలు తుంగనాథ్, రుద్రనాథ్ వంటి మరో 4 చోట్ల వెలిశాయి. వీటినే మనం పంచకేదారులు అని పిలుస్తాము. కాలాంతరం మరుగున పడిన ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు పునర్నిర్మించారు. ఏ విధమైన సిమెంటు, ఇసుక వాడకుండా కేవలం భారీ రాళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్లాకింగ్ పద్ధతిలో అతికించి కట్టిన ఈ కట్టడం ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇంకా ఈ గుడి 400 ఏళ్ల పాటు పూర్తిగా మంచు కింద కప్పబడి ఉన్న చెక్కు కూడా చెదరలేదు. ఇంకా 2013లో వచ్చిన ఒక మహాప్రలయం మనందరికీ గుర్తుకు ఉంటుంది. మందాకిని నది ఉగ్రరూపం దాల్చి ఊర్లకు ఊర్లే కొట్టుకొని పోయాయి. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం అలాగే నిలబడింది. దానికి కారణం ఆ రాత్రి కొండలపై నుంచి దొర్లుకుంటూ వచ్చి గుడి వెనక ఆగిన ఒక భారీ శిల. దాన్ని భీమ్శిల అని పిలుస్తారు. ఈ రాయి వరద నీటిని రెండుగా చీల్చి ఆలయాన్ని రక్షించింది. భక్తులు దీన్ని ఆ శివుడి లీలగానే భావిస్తారు. ఇకపోతే కేదార్నాథ్ దర్శనం అందరికీ ఎప్పుడూ సాధ్యం కాదు. ఏడాదిలో కేవలం 6 నెలలు మాత్రమే ఈ గుడి తలుపులు తెరుస్తారు. సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో అక్షయ తృతీయ నాడు తలుపులు తెరిచి దీపావళి తర్వాత వచ్చే బాయిదూజ్ రోజున మూసేస్తారు. చలికాలంలో ఇక్కడ మంచు కురవడం వల్ల స్వామివారిని పల్లకీలో ఉకీమట్లోని ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారు. ఆ 6 నెలలు అక్కడే పూజలు జరుగుతాయి. గౌరీకుండ్ నుంచి 16 కిలోమీటర్ల కొండదారిలో నడిచి వెళ్లడం కష్టమైనా ఆ ప్రయాణం ఇచ్చే అనుభూతి మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకా కేదార్నాథ్ మన భూమిపైన ఉన్న కైలాసం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం 5వ జ్యోతిర్లింగమైన భీమాశంకర్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆ పరమశివుడిని భీమాశంకరుడు అని పిలవటం వెనక ఒక కథ ఉంది. పురాణాల ప్రకారం కుంభకర్ణుడి కుమారుడైన భీముడు అనే రాక్షసుడు అక్కడే సహ్యాద్రి కొండల్లో నివసించేవాడు. శ్రీరాముడి చేతిలో తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవాలని ఆ బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేసి అపారమైన శక్తిని పొందుతాడు. ఆ గర్వంతో ఆ పరమశివుడి భక్తుడైన కామరూప దేశపు రాజు అయిన సుదక్షుడిని బంధిస్తాడు. ఖైదీగా ఉన్నా కూడా ఆ రాజు శివలింగాన్ని ఆరాధించడం చూసి భీమాసురుడు తన కత్తితో ఆ లింగాన్ని పగలగొట్టాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు స్వయంగా పరమశివుడు రుద్ర రూపంలో ప్రత్యక్షమయ్యి తన 3వ నేత్రం తెరిచి ఆ రాక్షసుని బూడిద చేస్తాడు. ఆ తరువాత ఆ పరమశివుడు అక్కడే జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఆ భీకర యుద్ధం తర్వాత శివుడి శరీరం నుండి చిందిన చెమట బిందువులే భీమా నదిగా మారాయని చెబుతారు. అందుకే దీనిని భీమానది అని కూడా పిలుస్తారు. కృష్ణా నదికి ఉపనది అయిన ఈ భీమా నది ఇక్కడే పుట్టి వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇంకా ఆలయానికి అడవి మార్గంలో కొద్ది దూరంలోనే గుప్తా భీమాశంకర్ కూడా ఉంటుంది. ఇక్కడ శివలింగం ఒక జలపాతం కింద ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది. ఆ లింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఇది చాలా అద్భుతమైన ప్రదేశం. ఈ ఆలయం 13వ శతాబ్దపు నాగర శైలిలో నల్లటి రాయితో నిర్మించబడింది. ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆలయం ముందు ఒక పెద్ద పోర్చుగీస్ గంట కనిపిస్తుంది. 1739లో వసా యుద్ధంలో గెలిచిన చిమ్మాజీ అప్ప దీనిని ఇక్కడ ప్రతిష్ఠించారు. భీమాశంకర్ కేవలం ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా. మహారాష్ట్రానికి రాష్ట్ర జంతువు అయిన శేక్రు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. వీటినే ఇండియన్ జైంట్ స్క్వైరల్స్ అని కూడా అంటారు. రంగురంగులుగా ఈ ఉడతలు 3 అడుగుల పొడవు ఉంటాయి. 7వది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన జ్యోతిస్తంభంగా ఆవిర్భవించాడు. ఆ తేజస్సే ఈ జ్యోతిర్లింగం. అందుకే కాశీ విశ్వనాథుని దర్శిస్తే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అంతేకాదు, ఈ కాశీ నగరం భూమి మీదనే మొట్టమొదటి నగరంగా భావిస్తారు. 1194లో కుతుబ్దీన్ ఐబక్ నుండి 1669లో ఔరంగజేబ్ వరకు ఎంతో మంది దండయాత్రలు చేశారు. ఆలయాన్ని కూల్చేశారు. కానీ హిందువుల విశ్వాసాన్ని మాత్రం కూల్చలేకపోయారు. ఒకసారి ఔరంగజేబ్ తన సైన్యంతో దండెత్తినప్పుడు ఆ గుడి ప్రధాన పూజారి జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి దానిని గుండెలకు హత్తుకొని పక్కనే ఉన్న జ్ఞానవాపి బావిలో దూకారని చరిత్ర చెబుతోంది. చీకటి తర్వాత వెలుగు రాక తప్పదు. 1780లో మరాఠాకు రాణి అయిన అహల్యాబాయి హోల్కర్ ఈ గుడిని తిరిగి మళ్లీ పునర్నిర్మించారు. ఆ తర్వాత పంజాబ్ మహారాజు అయిన రంజిత్ సింగ్ 1000 కిలోల బంగారాన్ని సమర్పించి ఆలయ గోపురాలకు స్వర్ణ తాపడం చేయించారు. ఇకపోతే మన తెలుగు వారికి కాశీతో విడదీయలేని సంబంధం ఉంది. 15వ శతాబ్దంలోనే కవి సార్వభౌమ శ్రీనాథుడు కాశీఖండం రాసి ఈ క్షేత్ర విశిష్టతను తెలుగు వారికి అందించారు. కాశీ
కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభూతి. చావు అంటే భయం పోగొట్టి ముక్తిని ప్రసాదించే మహాక్షేత్రం. ఇప్పటి వరకు మీలో ఎంతమంది కాశీకి వెళ్లారో కామెంట్ చేయండి. ఇంకా 8వ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటి మాత్రమే కాదు, దక్షిణ గంగగా పిలువబడే మన గోదావరి నది పుట్టిన పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి గోహత్య పాప నివారణ కోసం శివుడు గంగమ్మను ఇక్కడికి రప్పించాడు. ఆ గంగమ్మే గోదావరిగా మారి త్రయంబకేశ్వరుడి పాదాలను తాకుతూ ప్రవహించడం మొదలు పెట్టింది. ఈ గుడిని 18వ శతాబ్దంలో కట్టించారు. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం చాలా ప్రత్యేకం. ఇది పైకి కనిపించదు. ఒక గుంటలో 3 చిన్న లింగాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి దర్శనమిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం అని పేరు వచ్చింది. ఇంకా ఇక్కడ పితృదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నవారు వారి కష్టాల నుండి విముక్తి పొందడానికి దేశం నలుమూలల నుండి ఇక్కడికి వస్తారు. ఇంకా కుశావృత కుండలో పుణ్యస్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం. మన తెలుగు రాష్ట్రాలకు జీవనాడి అయిన గోదావరి ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. 9వ జ్యోతిర్లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగఢ్ అనే పవిత్ర భూమిపైన కొలువై ఉన్న వైద్యనాథ్ ధామం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది కోట్ల మంది భక్తుల నమ్మకం. ఆ పరమశివుడి అపార కరుణకు నిదర్శనం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రానికి హృదయ పీఠం అని పేరు కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ శివలింగంతో పాటు సతీదేవి హృదయం పడిన శక్తిపీఠం కూడా ఉంది. అందుకే ఈ ఆలయాన్ని శివశక్తి సంగమంగా పిలుస్తారు. ఈ పుణ్యక్షేత్రం వెనుక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంకా మనుషులకు అందని దైవిక రహస్యాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ క్షేత్రం వెనుక ఉన్న అసలు కథ త్రేతాయుగంలో ప్రారంభమవుతుంది. లంకాధిపతి అయిన రావణాసురుడు ఒక గొప్ప శివభక్తుడు. తన లంకలోనే శివుడు శాశ్వతంగా కొలువై ఉండాలని కోరుకుంటూ రావణాసురుడు హిమాలయాల్లో కఠోర తపస్సును చేశాడు. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో రావణుడు తన 10 తలలను ఒక్కొక్కటిగా కోస్తూ ఆ పరమశివుడికే అర్పిస్తూ వచ్చాడు. అలా 9 తలలు కోసి అర్పించి 10వ తల నరకబోతూ ఉండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడి భక్తికి మెచ్చిన శంకరుడు అతనికి 10 తలలను తిరిగి ప్రసాదించడమే కాకుండా ఒక ఆత్మలింగాన్ని బహుమతిగా ఇచ్చాడు. అయితే ఒక నిబంధన కూడా విధించాడు. ఆ ఆత్మలింగాన్ని లంకకు తీసుకొని వెళ్లే మార్గంలో ఎక్కడా భూమి మీద పెట్టకూడదు. ఒకవేళ పెడితే అది అక్కడికక్కడే స్థిరపడిపోతుందని ఆ పరమశివుడు రావణాసురుడితో అంటాడు. ఇంకా రావణుడు ఆత్మలింగాన్ని పట్టుకొని లంక వైపు ఆనందంతో బయలుదేరాడు. కానీ ఆ పరమశివుడు లంకలో ఉండిపోతే రావణుడి అహంకారం పెరిగిపోయి లోకాలకు ముప్పు వస్తుందని దేవతలు భయపడ్డారు. అప్పుడే శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. రావణుడు మార్గం మధ్యలో ఉన్నప్పుడు వరుణదేవుడు రావణుడికి కడుపులోకి ప్రవేశించాడు. దీనివల్ల రావణుడికి విపరీతమైన మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలిగింది. ఆ సమయంలో శివలింగాన్ని భూమిపైన పెట్టలేడు, అలాగని పట్టుకోను ఉండలేడు. ఇంకా రావణుడు ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడు. రావణుడు ఆ బాలుడిని పిలిచి తాను తిరిగి వచ్చే వరకు ఆ లింగాన్ని పట్టుకోమని కోరుతాడు. పిల్లాడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ లింగాన్ని అందుకుంటాడు. కానీ రావణుడు తిరిగి రావటానికి ఆలస్యం కావడం వల్ల ఆ పిల్లాడు 3 సార్లు రావణుడి పేరు పిలిచి జవాబు రాకపోవడంతో ఆ లింగాన్ని భూమిపైన పెట్టేశాడు. ఇంకా రావణాసురుడు తిరిగి వచ్చి చూసేసరికి శివలింగం నేలకు అతుక్కుపోయింది. రావణుడు తన సర్వశక్తులు ఉపయోగించి ఆ లింగాన్ని పెకలించాలని ప్రయత్నించాడు. కానీ అది ఇసుకంతైనా కదలలేదు. ఇంకా కోపంతో ఆ లింగం పైన గట్టిగా నొక్కుతాడు. దానివల్ల లింగం పైభాగం కాస్త లోపలికి నొక్కుకుపోయింది. ఇప్పటికీ వైద్యనాథ్ ఆలయంలో మనం చూసే శివలింగం కొంచెం నొక్కుకుపోయి ఉండటానికి కారణం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరు రావడం వెనుక ఒక పరమార్థం ఉంది. రావణాసురుడు తన తలలను కోసి సమర్పించినప్పుడు గాయపడిన రావణుడికి శివుడు ఒక వైద్యుడిలాగా దర్శనమిచ్చాడు. అలాగే అతని గాయాలను మాన్పి పునర్జన్మ ఇచ్చాడని చెబుతారు. అందుకే శివుడిని ఇక్కడ వైద్యనాథుడు అని పిలుస్తారు. రోగాలను ఇంకా బాధలను నయం చేసే దేవుడిలాగా ఈ స్వామికి ఎంతో పేరు ఉంది. శారీరక అనారోగ్యాలే కాదు, మానసిక అశాంతితో బాధపడేవారు కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటే వారి బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇంకా వైద్యనాథ్ ఆలయ నిర్మాణం అత్యంత ప్రాచీనమైనది. ఆలయ శిఖరం పైన ఒక
పంచముఖి త్రిశూలం ఉంటుంది. అది ఇతర శివాలయాల్లో కనిపించే త్రిశూలాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే శివాలయానికి పక్కనే ఉన్న పార్వతీదేవి ఆలయానికి మధ్య ఒక ఎర్రటి దారం కట్టబడి ఉంటుంది. దాన్నే గద్బంధన్ అని అంటారు. ఇది శివపార్వతుల అన్యోన్యతకు ఇంకా భార్యాభర్తల బంధానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. అలాగే శక్తి పీఠాలలో ఒక్కటైన సతీదేవి హృదయ భాగం ఇక్కడే పడిందని నమ్ముతారు. అందుకే ఇక్కడ శివుడు వైద్యనాథుడిగా, పార్వతీదేవి జయదుర్గగా కొలువై ఉన్నారు. వైద్యనాథ్ ధామం అనేది కేవలం ఒక యాత్రా స్థలం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. రావణుడి భక్తికి, శ్రీ మహావిష్ణువు మాయకు, ఇంకా శివుడి కరుణకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. ఇప్పుడు మనం 10వ జ్యోతిర్లింగమైన నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా నగరం నుండి 17 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీర ప్రాంతంలో కొలువై ఉన్నాడు ఆ బోలా శంకరుడు. ఇక్కడ పరమశివుడు నాగేశ్వరుడిగా, అలాగే అమ్మవారు నాగేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని దారుకుడు అనే రాక్షసుడు, అతని భార్య దారుక అనే రాక్షసి పరిపాలిస్తూ ఉండేవారు. దారుక పార్వతీదేవిని పూజించి గొప్ప వరాలను పొందింది. ఆ వరాల గర్వంతో వారు మనుషులను ఇంకా భక్తులను పట్టి పీడించేవారు. వాళ్ళు నివసించే అడవిని దారుకావనమని పిలిచేవారు. దారుకకు ఒక వింత శక్తి ఉంది. వారు నివసించే అడవిని ఆమె ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించగలదు. ఆ శక్తితోనే ఆమె తన అడవిని సముద్రం మధ్యలోకి తీసుకువెళ్లి అక్కడ బందీలుగా ఉన్న భక్తులను హింసించేది. ఆ రాక్షసుల చెరలో సుప్రియుడు అనే పరమశివ భక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు శివుడిని ఆరాధించేవాడు. కారాగారంలో ఉన్నా సరే తన తోటి ఖైదీలకు కూడా శివనామస్మరణ నేర్పిస్తూ మట్టితో శివలింగాన్ని చేసి పూజించేవాడు. అది గమనించిన దారుకుడు కోపంతో ఊగిపోతాడు. సుప్రియుని పూజను భగ్నం చేయడానికి, అతడిని చంపడానికి రాక్షస సైన్యాన్ని పంపిస్తాడు. మృత్యువు కళ్ళ ముందు ఉన్నా సరే సుప్రియుడు మాత్రం తన ధ్యానాన్ని వదలలేదు. ఓం నమ శివాయ అనే మంత్రం ఆ కారాగారం అంతటా ప్రతిధ్వనించింది. ఇంకా వెంటనే పరమేశ్వరుడు తన భక్తుణ్ణి కాపాడడానికి ఒక అగ్నిస్తంభం లాగా ఆ కారాగారంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రకాశవంతమైన కాంతిని చూసి రాక్షసులు భయంతో వణికిపోయారు. ఇంకా పరమేశ్వరుడు తన త్రిశూలంతో దారుకుడిని ఇంకా అతని సైన్యాన్ని సంహరించడానికి సిద్ధమయ్యాడు. ఆ తరువాత సుప్రియుని భక్తికి మెచ్చి ఆ క్షేత్రంలోనే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. నాగేశ్వర ఆలయం భూగర్భంలో ఉన్నట్టుగా ఉంటుంది. గర్భాలయం లోపల జ్యోతిర్లింగం చిన్నదిగా వెండి కవచంతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయం ఎదురుగా ఉన్న భారీ శివ విగ్రహం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. పడమటి ముఖంగా ఉండే ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా శివలింగాలు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ ఇక్కడ భక్తుడైన నామదేవుడి కోసం శివుడు తన దిశను మార్చుకున్నాడని ఒక కథ ఉంది. మహారాష్ట్రకు చెందిన ఒక గొప్ప భక్తుడు నామదేవుడు ఒకసారి నాగేశ్వర్ వచ్చి స్వామిని కీర్తిస్తూ భజనలు చేస్తున్నాడు. అయితే అక్కడి పూజారులు అతన్ని గుడికి అడ్డంగా ఉన్నాడని పక్కకు వెళ్ళమంటారు. దేవుడు లేని దిశ ఏంటో చూపిస్తే అటువైపు వెళ్తాను అని నామదేవుడు సమాధానమిచ్చాడు. ఇంకా అతను పడమర వైపు తిరిగి కూర్చుంటే సాక్షాత్తు ఆ శివలింగమే నామదేవుడి వైపు తిరిగిందని చెబుతారు. ఆ భక్తికి నిదర్శనంగా ఇప్పటికీ ఇక్కడ శివలింగం పశ్చిమ ముఖంగానే ఉంటుంది. ఇంకా ఎవరైనా ద్వారకా యాత్ర చేసిన వారు నాగేశ్వర్ దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు. మీలో ఎంతమంది ఇప్పటి వరకు ద్వారకకు వెళ్లారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 11వ జ్యోతిర్లింగమైన రామేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. రామేశ్వరం అనే పేరులోనే రాముడికి ఈశ్వరుడు అనే అర్థం ఉంది. చరిత్ర ప్రకారం రావణాసురుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు బ్రాహ్మణుడైన రావణుడిని చంపినందుకు అందువల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందడం కోసం ఆ పరమశివుడిని పూజించాలని నిర్ణయించుకుంటాడు. ఇంకా హనుమంతుడిని కైలాసానికి పంపి శివలింగాన్ని తీసుకురమ్మని కోరుతాడు. అయితే ముహూర్త సమయం దాటిపోవడం వల్ల సీతాదేవి స్వయంగా సముద్రపు ఇసుకతో ఒక చిన్న లింగాన్ని తయారు చేస్తుంది. అదే రామలింగం. ఆ తరువాత హనుమంతుడు తీసుకువచ్చిన లింగాలను కూడా అక్కడే ప్రతిష్ఠించి దానికి విశ్వలింగం అనే పేరు పెట్టారు. ఇప్పటికీ సాంప్రదాయం ప్రకారం హనుమంతుడు తెచ్చిన లింగాలకి ముందుగా పూజ చేసి తరువాతే రామలింగానికి పూజ నిర్వహిస్తారు. ఇది శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు ఇంకా పరమశివుడిని ఆరాధించిన పవిత్ర సంగమ క్షేత్రం. ఈ ఆలయం ప్రస్తుత రూపం 12వ శతాబ్దంలో పాండ్యరాజుల కాలంలో
శతాబ్దంలో ప్రారంభమైంది. తరువాతి శతాబ్దాలలో సేతుపతి రాజుల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిర్మించబడింది. ఈ ఆలయంలోని అత్యంత ఆకర్షణీయమైన భాగం ప్రపంచంలోనే అతి పొడవైన కారిడార్. 3వ ప్రాకారంలో ఉన్న ఈ వరండా దాదాపు 1200 మీటర్లు పొడవు ఉంటుంది. ఇంకా ఒక్కొక్క స్తంభం పైన ఒక్కొక్క శిలారూపం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా రామేశ్వరంలో అత్యంత ముఖ్యమైనది తీర్థస్నానం. ఆలయ ప్రాంగణంలో మొత్తం 22 పవిత్ర బావులు ఉన్నాయి. పురాణాల ప్రకారం శ్రీరాముడు తన బాణాలతో ఈ తీర్థాలను సృష్టించాడని చెబుతారు. ఇంకా సముద్రం ఎంత దగ్గరగా ఉన్నా ఈ 22 బావుల్లోని నీరు ఉప్పగా ఉండవు. అంతేకాదు, ఒక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క రుచిని కలిగి ఉంటుంది. మహాలక్ష్మి తీర్థం, గాయత్రి తీర్థం, శంఖ తీర్థం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది. ఈ 22 తీర్థాలలో స్నానం చేస్తే మనుషులలో ఉన్న 22 రకాల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. రామేశ్వర ఆలయానికి తూర్పున ఉన్న సముద్ర తీరాన్నే అగ్ని తీర్థం అని పిలుస్తారు. దీనికి ఆ పేరు రావడం వెనుక ఒక గొప్ప కథ ఉంది. సీతాదేవి అగ్ని పరీక్ష సమయంలో తన పవిత్రతను నిరూపించుకున్న తర్వాత ఆ అగ్నిదేవుడు తన పాపాలను కడుక్కోవడానికి ఈ సముద్రంలో స్నానం చేశాడని చెబుతారు. అందుకే ఈ సముద్ర తీరం అత్యంత పవిత్రమైనది. ఇంకా పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడానికి ఈ అగ్ని తీర్థం దేశంలోనే ప్రసిద్ధి చెందినది. ఉదయించే సూర్యుడి కిరణాల సాక్షిగా ఇక్కడ స్నానం ఆచరించడం వల్ల జన్మ జన్మల పుణ్యమని భావిస్తారు. ఇంకా రామేశ్వరానికి కొద్ది దూరంలోనే ఉన్న ధనుష్కోటి ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న భూభాగం. 1964లో వచ్చిన భారీ తుఫానులో ఈ నగరం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇక్కడ 2 సముద్రాలైన బంగాళాఖాతం ఇంకా హిందూ మహాసముద్రం కలిసే సంగమం కనిపిస్తుంది. ఇంకా శ్రీరాముడు వానరసేనతో ఇక్కడి నుండే లంకకు వెళ్ళటానికి రామసేతు వారధిని నిర్మించాడు. ఇంకా రామేశ్వరం వెళ్ళాలంటే మనం దాటవలసిన మరో అద్భుతం పమ్మన్ బ్రిడ్జ్. ఇది ఇండియాలోనే మొట్టమొదటి సముద్రపు వంతెన. ట్రైన్ లో ఈ వంతెన పైన ప్రయాణిస్తుంటే 2 వైపులా అనంతమైన సముద్రం, కింద నీలిరంగు అలలు కనిపిస్తూ అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. ఈ వంతెనను 1914లోనే నిర్మించారు. ఇంకా సముద్రంలో ఓడలు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ వంతెన మధ్యలోకి విడిపోయి పైకి లేస్తుంది. ఇప్పటి వరకు మీలో ఎంతమంది రామేశ్వరానికి వెళ్లారో కామెంట్ చేయండి. ఇంకా చివరిది గృషణేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం చరిత్ర వెనుక మనల్ని అందరినీ కదిలించే ఒక కథ ఉంది. పూర్వం దేవగిరి పర్వత ప్రాంతాల్లో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో నివసించేవాడు. వీళ్ళిద్దరికీ సంతానం లేని కారణంతో సుదేహ తన చెల్లెలు అయిన కుసుమను తన భర్తకు ఇచ్చి వివాహం చేస్తుంది. కుసుమ పరమశివ భక్తురాలు. ప్రతిరోజు 101 పార్థివ శివలింగాలను తయారు చేసి పూజించిన తర్వాత సమీపంలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తూ ఉండేది. ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఆమెకు ఒక కుమారుడిని ప్రసాదించాడు. అది చూసి అసూయతో రగిలిపోయిన సుదేహ ఆ బాలుడిని చంపి అదే చెరువులో పడేస్తుంది. తన కొడుకు మరణించిన కుసుమ మాత్రం శివుడికి పూజ చేయడం ఆపలేదు. ఆమె పరమ భక్తికి కైలాసనాథుడు ప్రత్యక్షమయ్యి చనిపోయిన ఆమె కొడుకుని మళ్లీ పునర్జీవితుడిని చేస్తాడు. భక్తురాలైన కుసుమ కోరిక మేరకు శివుడు అక్కడ గృషణేశ్వరుడిగా వెలిశాడు. ఈ ఆలయం ఎన్నో కష్టాలను చూసింది, అనేక దాడులకు గురైంది. 13 ఇంకా 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దాడుల వల్ల ఈ ఆలయం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆలయ శిఖరాలు కూల్చబడ్డాయి, విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. దశాబ్దాల పాటు ఈ క్షేత్రం మరుగున పడింది. కానీ ధర్మం ఎప్పుడు నశించదు. శివుడి ఆజ్ఞతో ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మించే బాధ్యతలను కొంతమంది భుజాన వేసుకున్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణ చరిత్రలో మరాఠా యోధుల పాత్ర మరవలేనిది. పరాయి పాలనలో నలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఈ ఆలయం ఒక చిహ్నంగా మారింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తాతగారైన మలోజీ రాజే భోస్లే ఈ ఆలయం చరిత్రలో ఒక కీలక వ్యక్తి. 16వ శతాబ్దంలో ఈ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు మలోజీ రాజే గృహణేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు. అంతేకాదు, ఆయన ఈ ప్రాంతంలో ఒక పెద్ద చెరువును కూడా నిర్మించారు. భోన్స్లే వంశానికి గృహణేశ్వరుడు కులదైవం. ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి రావడానికి మలోజీ రాజే చేసిన కృషి మరువలేనిది. గృహణేశ్వర దర్శనం అంటే కేవలం ఒక గుడికి వెళ్లడం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక ప్రయాణం. ఇంకా ఈ గుడికి అతి దగ్గరలోనే ప్రపంచ వారసత్వ సంపద అయిన ఎల్లోర గృహలు ఉన్నాయి. ఒకవైపు మనిషి తన చేతులతో చెక్కిన అద్భుతమైన గృహలు, మరొక వైపు దైవం స్వయంగా వెలిసిన జ్యోతిర్లింగం. ఇది ఛత్రపతి సంభాజీనగర్ కు ఒక కిరీటం లాంటిది. ఇంకా గృహణేశ్వర జ్యోతిర్లింగం మనకు నేర్పే పాఠం ఒక్కటే: భక్తి ఉంటే భగవంతుడు ఎక్కడైనా ప్రత్యక్షమవుతాడు. కుసుమ భక్తికి మెచ్చి వచ్చిన శివుడు నేటికి ఇక్కడ భక్తుల కోరికలను తీరుస్తూనే ఉన్నాడు. కులమతాలకు అతీతంగా ఎవరైనా సరే గర్భాలయంలోకి వెళ్లి శివుడిని తాకవచ్చు. ఫ్రెండ్స్,
ఇప్పటి వరకు మీలో ఎంతమంది ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.